హలో అందరికి ఈరోజు నేను పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చేసేటట్టు చికెన్ తవా కబాబ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. రెస్టారెంట్స్లో 500 1000 రూపాయలు ఖర్చు పెట్టిన దానికంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. ఇంట్లో చేసుకొని ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. అది హెల్తీ వర్షన్ కూడా, డీప్ ఫ్రై కాకుండా. ఇందులోకి ఫస్ట్ ఒక అర్ధ కిలో చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కొని మిక్సీ జార్లో వేసి సన్నగా కీమా లాగా ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడేటట్టు కారంకి మిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కలెమాకు, నిమ్మకాయలు, అట్లాగే కొంచెం ఘాటు కోసం మిరియాలు కూడా కొన్ని తీసుకోవాలి. ఇవి తీసుకునే అన్ని మిక్సీలో వేసుకొని మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేటట్టుగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇందులోనే ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. నా దగ్గర అది క్లిప్ మిస్ అయిపోయింది. ఒక్క ఎల్లిగడ్డ తీసుకుంటే సరిపోతుంది. అది పాయలు ఒలిచి అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టి ఇందాక చికెన్ తీసుకున్నాం కదా మిక్సీ బట్టి, ఆ చికెన్లో నిమ్మకాయ రసము, కొంచెం అంత పసుపు, అట్లనే ఇది పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్, ఉప్పు, టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒక 2 minutes బాగా కలుపుకుంటూ ఉంచాలి. దాన్ని ఇప్పుడు మనకి ఇది ఎలా అంటే వడపిండి ఉంటుంది కదా, మనం వడ వేసేది అలా అయిపోతుంది. దాన్ని ఒక పెంక పెట్టి పొయ్యి మీద ఒక 4-5 పావుల నూనె పోయాలి. మరి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై లాగా అవుతుంది. అప్పుడు మన చేతి మీద ఈ మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వడలు ఎలా అయితే ఒత్తుకుంటామో చేయి పైన అలా ఒత్తుకుంటూ పెంక మీద పెట్టుకోవాలి. పెంక మీద అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీటిని. ఇప్పుడు నేను అర్ధ కిలో పిండి తీసుకున్నాను కదా, ఇవి నాకు ఒక 2 వాయిల దాకా అయినాయి. ఒక్కొక్కసారికి 6 7 అలా వడలు వేసాను. సో ఇవి అన్ని వేసుకున్నాక ఒక 2 minutes ఉంచాలి అదే సైడ్లో. తర్వాత మనకి సైడ్లో బ్రౌన్ కలర్ వచ్చే తెలిసిపోతుంది. ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసి కాల్చుకోవాలి. అలా అన్ని ఒకటి నుంచి ఒకటి అటు ఇటు తిప్పుకుంటూ 2 sides మంచి గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని సపరేట్ చేసుకొని మిగతా పిండి ఉంటుంది కదా చికెన్ది పేస్ట్, దాన్ని ఇంకా ఎన్ని ట్రిప్పులు అవుతాయో అన్ని ట్రిప్పులు చేసుకోవాలి. నాకు అర్ధ కిలో చికెన్ కాబట్టి 2 ట్రిప్పులలో అయిపోయింది. ఇలా 2 sides తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాలదు అన్న టెన్షన్ ఏమి ఉండదు, ఎందుకంటే మనము చికెన్ని కీమా టైప్లో చేసేసుకున్నాం కదా ఫైన్ పేస్ట్. ఈజీగానే ఈ షాలో ఫ్రైలో కూడా ఈజీగానే ఫ్రై అయిపోతాయి. అన్నీ అయిపోయాక లాస్ట్లో మిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి. నాకు అది క్లిప్పింగ్ మిస్ అయింది. సర్వ్ చేసుకునేటప్పుడు అన్నీ పెట్టుకొని అలాగే అందులో మిర్చి, కరివేపాకు కూడా గార్నిషింగ్కి వేసుకుంటే చూడడానికి మనం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తవా కబాబ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.